సో హలో గాయస్, నా పేరు మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు రాలో రోమన్ రేన్స్ ఒక చిన్న వార్నింగ్ ఇచ్చిండు సీఎం పంక్కి, నిజం చెప్పు అని చెప్పిండు. అండ్ సీఎం పంక్ ఈరోజు చాలా నిజాలు చెప్పిండు అన్నమాట, చాలా నిజం చెప్పిండు రోమన్ రేన్స్ ముందు. అండ్ చాలా జరిగింది, అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా ఫేమీ మధ్యలో కాంట్రాక్ట్ సైనింగ్ మధ్యలో, అంటే సపరేట్గా కాంట్రాక్ట్ సైనింగ్ జరిగింది, బట్ ఒక ఇంట్రెస్టింగ్ కాంట్రాక్ట్ సైనింగ్ జరిగింది అన్నమాట. అండ్ ఈ రా ఒక గో హోమ్ ఎడిషన్ ఉండే, అంటే ఏదైనా ప్రీమియర్ లైవ్ ఈవెంట్ కంటే ముందు లాస్ట్ షో జరిగితే దాన్ని గో హోమ్ ఎడిషన్ అంటారు. సో ఇప్పుడు రా అయిపోయింది కదా, సో ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్గా అంటే స్మాక్ డౌన్ తర్వాత రసల్ మేనియా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రా గురించి మాట్లాడదాం ఇక, అందుకని ఇక మనం టైం వేస్ట్ చేయకుండా రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన రా స్టార్టింగ్లోనే రోమన్ రేన్స్ది ఒక వీడియో చూపించినారు. అండ్ ఆ వీడియోలో రోమన్ రేన్స్ ఒక చిన్న వార్నింగ్, ఒక మెసేజ్ అనుకోండి లేదా వార్నింగ్ అనుకోండి, బట్ సీఎం పంక్కి చాలా క్లియర్లీ అక్కడ ఏమని చెప్పిండంటే, చూడు సీఎం పంక్, నేను నీకు ముందే చెప్పినాను ఈ రెసల్ మేనియా వరకు అంటే నువ్వు ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటావు అంత తీసుకో, నీ టైంకి నువ్వు అంటే ఒక టైప్లో నువ్వు ఎంజాయ్ చేసుకో అని నేను చాలా క్లియర్లీ చెప్పినాను. నేను రాల్ రూమ్లో కలిసిన చాలా క్లియర్గా చెప్పేసినాను. బట్ నువ్వేం చేసినావు? అదే ఎప్పటిలాగా నువ్వు ఎప్పుడు అబద్ధం మాట్లాడతావు. అండ్ ఇన్ని రోజుల నుంచి నువ్వు అబద్ధాలే మాట్లాడుతున్నావు. అండ్ రోమన్ రైన్స్ ఈ మాట చెప్పినప్పుడు సీఎం పంక్ ఏమేమి అబద్ధం చెప్పిండో, లైక్ ద షీల్డ్తో ఎలాంటి సంబంధం లేదని చెప్పిండు, బట్ ద షీల్డ్తో సీఎం పంక్ది సంబంధం ఉండే. అండ్ ఏమేమి చెప్పిండు, లైక్ లాస్ట్ వీక్ సీఎం పంక్ ఏమేమి చెప్పినాడో అదంతా మనకి ఆ ప్రోమో ప్యాకేజ్ అక్కడ చూపించినారు. అండ్ దాంట్లో ఎన్ని నిజాలు ఉండే, ఎంత అబద్ధాలు ఉండే, అవన్నీ అక్కడ చాలా క్లియర్గా చూపించినారు. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ క్లియర్లీ చెప్పిండు, ఈరోజు నువ్వు మర్యాదగా నిజం చెప్పు, ఒకవేళ నువ్వు నిజాలు చెప్పలేదనుకో ఇక నేను చెప్పాల్సి వస్తుంది, ఇక నేను చెప్తాను నిజం ఏందో. సో అందుకనే నిజం చెప్పు అని చాలా క్లియర్లీ రోమన్ రేన్స్ ఒక మెసేజ్, ఒక వార్నింగ్ ఇచ్చేసిండు స్టార్టింగ్లోనే సీఎం పంక్కి. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఈ స్టార్టింగ్ వీడియో ప్యాకేజ్ అయిపోయింది. దాని తర్వాత బాస్ మనకి రింగ్లో ట్రిపుల్ హెచ్ అండ్ ఆడమ్ పియర్స్ కనిపించినారు. ఆడమ్ పియర్స్ మన అందరికీ వెల్కమ్ టు మండే నైట్ రా అని మన ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ చేసినారు. దాని తర్వాత క్లియర్లీ చెప్పేసిండు ఆడమ్ పియర్స్, ఈ రసల్ మేనియాలో బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా ఫేమీ మ్యాచ్, అంటే ఇలా మ్యాచ్ రసల్ మేనియా వారికి కనీసం సేఫ్ ఉండాలంటే వీళ్ళు ఫేస్ టు ఫేస్ రావద్దు, అందుకని నేను వీళ్ళ మధ్యలో సపరేట్గా కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ పెట్టినానని చాలా క్లియర్లీ రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ చెప్పిండు బాస్. అక్కడ ట్రిపుల్ హెచ్ బి ఉండే, బట్ ట్రిపుల్ హెచ్ అంతేం మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడ మాటలు ఆడమ్ పియర్స్ మాట్లాడుతుండు, బట్ అదంతా ఒక టైప్లో ట్రిపుల్ హెచ్ చెప్పిండు కదా. సో అందుకని ట్రిపుల్ హెచ్ ఇళ్ళ పడి తమాషా చూస్తుండే అక్కడ. సో సపరేట్గా కాంట్రాక్ట్ సైనింగ్ అని చెప్పిండు. అండ్ అప్పుడక్కడ పాల్ హేమన్ వచ్చి ఏమని చెప్పిండు అంటే, కరెక్టే, ఇప్పుడు రసల్ మేనియా ఈ వారంలోనే రసల్ మేనియా ఉంది. అండ్ ఇలాంటప్పుడు అసలు ఎవరు వస్తారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ జోల్కి వస్తే ఇక సర్వనాశనం అయిపోతాడని ఈ టైప్ చెప్పిండు. సో అప్పుడే అక్కడ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది ఎంట్రీ అయిపోయింది. అండ్ బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ ఇద్దరు కలిసి అక్కడ రింగ్లో వచ్చేసినారు. రింగ్లో రాగానే మన బ్రాక్ లెస్నర్ ఇమీడియట్గా ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిండు. అండ్ సైన్ చేసిన తర్వాత పాల్ హేమన్ చాలా క్లియర్లీ చెప్పేసిండు, అయిపోయింది ఇక, అంటే ఓబా ఫేమీ సహో పైన ఒక కాంట్రాక్ట్ సైనింగ్ అనేది అయిపోయింది. అండ్ చూడండి, అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఓబా ఫేమీ అని చాంట్ చేస్తూనే ఉంటారు. సో అందుకని కోపంలో బ్రాక్ లెస్నర్ మైక్ తీసుకొని ఏమేమి చెప్పిండంటే, ఈ రసల్ మేనియా తర్వాత మీరు ఓబా ఫేమీ పేరే మర్చిపోతారు, అర్థమైందా, అసలు ఆ పేరే మీ మైండ్లో ఉండదు అన్నమాట, అంటే ఆ టైప్లో ఇచ్చి పడేస్తాను అని బ్రాక్ లెస్నర్ కూడా ఒక టైప్లో వార్నింగ్ ఇచ్చిండు అక్కడ. అండ్ పాల్ హేమన్ మీద క్లియర్లీ చెప్పిండు, ఈ రసల్ మేనియాలో ఒక విన్నర్ ఉంటాడు, ఒక లూజర్ ఉంటాడు. అండ్ ఆ లూజర్ ఇంకెవరు కాదు, ఓబా ఫేమీ. అంటే ఓబా ఫేమీ పెద్ద ఏదో అనుకుంటుండు, చాలా రూమర్స్ వస్తున్నాయి ఓబా ఫేమీ చాలా ఈజీలీ హ్యాండిల్ చేస్తాడని బ్రాక్ లెస్నర్, కానీ అంత సీన్ లేదు ఇక్కడ. ఒకటి ఒక విన్నర్ అండ్ ఒకటి ఒక లూజర్ ఉంటాడు ఈ రసల్ మేనియాలో. అండ్ ఆ లూజర్
ఓబా ఫేమి అని క్లియర్లీ చెప్పేసిండు. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ వీళ్ళు ఇమీడియట్గా అక్కడ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు బాస్. అండ్ తర్వాత ఓబా ఫేమి వచ్చిండు. తర్వాత షో మధ్యలో జరిగింది ఆ కాంట్రాక్ట్ సైనింగ్. సో ప్రజెంట్ కోసం అయితే అంటే ఇందాక చెప్పింది కదా ఆడమ్ పియర్స్ సపరేట్గా కాంట్రాక్ట్ సైనింగ్ అని. సో అందుకని బ్రాక్ లెస్నర్ది ఫస్ట్ కాంట్రాక్ట్ సైనింగ్ అక్కడ అయిపోయింది బాస్. నెక్స్ట్ మనకి షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ లైరా వల్కేరియా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో అక్కడ రింగ్ సైడ్ షార్లెట్కి సపోర్ట్ చేయడానికి మన అలెక్సా ఉండే అన్నమాట. అండ్ లైరాకి సపోర్ట్ చేయడానికి అక్కడ బేలీ. అండ్ మ్యాచ్ మధ్యలో తమాషాలు జరిగినాయి. బేలీ కొంచెం ఇంటరప్ట్ చాలా చేసింది. అండ్ లాస్ట్లో అంటే షార్లెటే రోలప్ చేసినప్పుడు బేలీ కొంచెం ఇంటరప్ట్ చేసింది, కాలు కొంచెం ఇటు నూకేసింది. సో అందుకనే లైరా షార్లెట్కి రోలప్ చేసింది అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది మన లైరా వల్కేరియా. ఎస్ బాస్, లైరా వల్కేరియా మ్యాచ్లో గెలిచి దాని తర్వాత మనకి వీళ్ళ మధ్యలో కొంచెం ప్రాబ్లం చూడడానికి అండ్ ఇక్కడనే ఈ మ్యాచ్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ఎంఎఫ్టీ అండ్ మన ది యూసోస్ ఎల్ నైట్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు బాస్. అండ్ వీళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు సోలో సికోవా ఒక మాట చెప్తాడు అండ్ అదే మాట చెప్పిండు. అండ్ అది ఏంటంటే అసలు మీరు ఏం చేస్తున్నారు అండ్ ఎంఎఫ్టీ చూపించిండు చూసినారా. వీళ్ళు ఒక ఫ్యామిలీ అంట, బట్ వీళ్ళు యాక్చువల్ ఫ్యామిలీ కాదు. వీళ్ళు ఇక్కడ ఈ జోకర్ లాంటి మనిషితో వీళ్ళు టైంపాస్ చేస్తున్నారు ఎల్ నైట్తో. అండ్ అసలు మీరు ఏం చేస్తున్నారు, రాలో మొత్తం ఇది మొత్తం వేస్ట్ అయిపోతుంది, మీరు ఫ్యామిలీ పేరు సర్వనాశనం చేస్తున్నారు అని ఈ టైప్లో ఎంఎఫ్టీ చెప్పింది యూసోస్కి. ఇంకేముండే బాస్ అక్కడ ఎల్ నైట్గా మన మధ్యలో మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుంది ఈరోజు అని ఒక 6-man tag team మ్యాచ్ కోసం చెప్పేసిండు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ మన స్టెఫనీది. అండ్ స్టెఫనీ అక్కడ రింగ్లో రాగానే అంటే స్టెఫనీది ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటాయి కానీ అంతలోనే ఎంకల్ నుంచి మన లివ్ మోర్గన్ వచ్చి అటాక్ చేసింది స్టెఫనీ వకేర్ పైన. అండ్ స్టెఫనీ రింగ్ బయటికి వెళ్ళంగానే లివ్ మోర్గన్ ఏమని చెప్పింది అంటే నీ అమ్మ ఒక లా నీకు అన్నింది అంటే నువ్వు ఒక బి అని తిట్టేసింది అండ్ దమ్ముంటే వచ్చి ఫైట్ చేయని చెప్పింది. సో ఇంత పెద్ద మాట విన్న తర్వాత ఇక స్టెఫనీ సైలెంట్గా కూర్చుంటుంది ఏంది. సో స్టెఫనీ అక్కడ రింగ్లో వచ్చింది అండ్ వీళ్ళ మధ్యలో బాస్ ఒక చిన్న బ్రాల్ జరిగింది. అఫీషియల్స్ ఈ బ్రాల్కి కొంచెం ఆపేసినారు అండ్ బాగానే చూపించినారు. ఇలా మ్యాచ్ బిల్డప్ అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి 6-man tag team మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. మన ఎల్ నైట్ ది యూసోస్ వర్సెస్ మన సోలో సికోవా ఫ్యాక్షన్ ఎంఎఫ్టీ మధ్యలో మ్యాచ్ జరిగింది. బాగానే ఉండే బాస్ ఈ మ్యాచ్, ఒక ఎంటర్టైనింగ్ మ్యాచ్ ఉండే. అండ్ టామా టొంగా మనకి అంటే ఈ మధ్యలో కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. టామా టొంగా అంటే ఇక బిట్రే చేస్తాడు, వదిలేస్తాడు ఈ ఎంఎఫ్టీకి అని ఈ టైప్లో చూపిస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్ మధ్యలోవి టామా టొంగా వచ్చిన అక్కడ బ్యారికేడ్ సైడ్ నుంచి. అండ్ ఆ టామా టొంగా అంటే ఏం చేయలేదు, జస్ట్ వచ్చిండు రాగానే చూసి వీళ్ళు కొంచెం ఇంటరప్ట్ అయిపోయినారు. దీని లాభం ఎల్ నైట్ లేపిండు. అండ్ ఈ మ్యాచ్ ఈ 6-man tag team మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు ఎల్ నైట్ అండ్ ది యూసోస్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన రింగ్ జనరల్ మన గుంథర్ది. సో గుంథర్ రింగ్లో రాగానే సెత్ రాలిన్స్ వచ్చి గుంథర్ పైన అటాక్ చేసిండు, బాగానే కొట్టిండు. సో అప్పుడే గుంథర్ రింగ్ బయటికి వెళ్ళిపోయాడు. అండ్ సెత్ రాలిన్స్కి మెయిన్ ఒక డౌట్ ఉంది కదా, అసలు ఈ గుంథర్ నాయకులు ఎందుకు పడ్డాడు, గుంథర్కి అసలు ప్రాబ్లం ఏంది, అసలు నీ ప్రాబ్లం ఏంది, నువ్వు వచ్చి ఇక్కడ నా ఫేస్ టు ఫేస్ చెప్పు అని సెత్ రాలిన్స్ చెప్పిండు. అటాక్ చేసిన తర్వాత గుంథర్కి నువ్వు ఎందుకు పాల్ హేమన్కి హెల్ప్ చేస్తావు, అసలు మ్యాటర్ ఏంది చెప్పు, ఏదున్నా క్లియర్గా చెప్పు అని చెప్పిండు. సో అప్పుడే అక్కడ గుంథర్ రింగ్లో వచ్చిండు. రింగ్లో వచ్చి ఏమని చెప్పిండు అంటే ఎస్ నేను ఒక టైప్లో పాల్ హేమన్కి హెల్ప్ చేస్తున్నాను, ఎందుకంటే ఓపెన్ చెప్పాలంటే నువ్వు పెద్ద ఇక్కడ రింగ్లో వచ్చి సెత్ రాలిన్స్ నువ్వు ఒక పెద్ద బెస్ట్లా బిల్డప్ ఇస్తావు, కానీ అస్సల్లో సెత్ రాలిన్స్ నువ్వు బెస్ట్ కాదు, అర్థమైందా, నేను అంటే గుంథర్ ఒక అస్సలైన బెస్ట్ ఈ రింగ్లో. సో ఇదే ఈ ప్రాబ్లం అన్నట్టు అక్కడ క్లియర్లీ గుంథర్ చెప్పిండు అండ్ కోపంలో చెప్పిండు. అండ్ మళ్ళొకసారి వీళ్ళ మధ్యలో బ్రాల్ జరిగింది, చాలా మంచి బ్రాల్, అంటే ఇద్దరు పంచెస్ కొట్టినారు, చిన్న బ్రాల్ జరిగింది. అండ్ దీంట్లో ఇక్కడ అప్పర్ హ్యాండ్ మన సెత్ రాలిన్స్ వచ్చింది బాస్. ఎస్, ఎందుకంటే రింగ్ బయట స్టాంప్ కొడుతున్నప్పుడు గుంథర్ రింగ్ బయట నుంచి అంటే ఇక్కడ బ్యారికేడ్ సైడ్ నుంచి వెళ్ళిపోయింది అనమాట క్రౌడ్లో.
అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అండ్ ఇలా ఈ చిన్న బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇయో స్కై వర్సెస్ కైరీ సేన్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. రింగ్ సైడ్ ఆస్కా ఉండే ఆస్కా ఈ మ్యాచ్ మధ్యలో చాలా చీట్ అంటే ఇంటరప్ట్ అంతా చేస్తుంటుంది. సో అందుకనే రియా రిప్లీ వచ్చింది. రియా రిప్లీ వచ్చి ఆస్కా పైన అటాక్ చేస్తుంటుంది. సో అంతలోనే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ జేడ్ కార్గిల్ ఎక్కడ వచ్చింది. జేడ్ కార్గిల్ వచ్చి రియా రిప్లీ పైన అటాక్ చేసింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, మన ఇయో స్కై అండ్ కైరీ సేన్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో మన ఇయో స్కై ఓడిపోయింది అండ్ కైరీ సేన్ ఈ మ్యాచ్లో గెలిచింది. అండ్ బ్యాక్ స్టేజ్ ఆస్కా చాలా క్లియర్గా చెప్పింది ఈ మ్యాచ్ జరిగే ముందు, నువ్వు లాస్ట్ ఇయర్ వరకు నువ్వు ఛాంపియన్ ఉన్నావు, ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్. అండ్ ఈ సంవత్సరం అసలు వరకు నువ్వు ఏమైపోయినావు చూడు, జస్ట్ ఒక సైడ్ కిక్ అయిపోయినావు నువ్వు. ఎవరికి? రియా రిప్లీకి అని ఈ టైప్లో రియా రిప్లీ అండ్ ఇయో స్కై మధ్య చిన్న మంట పెట్టి నీకు ట్రై చేసింది అనమాట. సో చూద్దాం ఈ స్టోరీ ఎక్కడికి వెళ్తుందో. బట్ ఈ ప్రజెంట్ కోసం అయితే ఇయో స్కై రీసెంట్లీ స్మాక్ డౌన్లో ఓడిపోయింది, ఈరోజు రాలో ఓడిపోయింది. బుకింగ్ మాత్రం చాలా బేకార్గా జరుగుతుంది మన ఇయో స్కైది. సో నెక్స్ట్ మళ్ళొకసారి మన రా జనరల్ మేనేజర్ యాడమ్ పియర్స్ అండ్ ద గేమ్ ట్రిపుల్ హెచ్ అక్కడ రింగ్లో కనిపించినారు. అండ్ ఈసారి వాళ్ళు ఓబా ఫేమీకి పిలిచినారు. సో ఓబా ఫేమీ దగ్గర ఎంట్రీ అయిపోయింది. ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో చాంట్ చేసినారు ఓబా ఓబా అని. అండ్ మన ఓబా ఫేమీ రింగ్లో రాగానే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిండు. అండ్ సైన్ చేయగానే ట్రిపుల్ హెచ్ అక్కడ స్క్రీన్ షాట్ చూపించింది. ఎందుకంటే అక్కడ పాల్ హేమన్ వచ్చేసిండు. అండ్ పాల్ హేమన్ అక్కడ వచ్చి ఏమని చెప్పిండంటే, నేను ఈ ఇండస్ట్రీలో చాలా అంటే చాలా టైం నుంచి ఉన్నాను. అండ్ నేను నా కెరియర్లో నా టైంలో ఎప్పుడు ఇలాంటి మనిషి చూడలేదు. అంటే ఇంత ఫాస్ట్గా ఆడియన్స్ మధ్యలో ఒక బిగ్గెస్ట్ స్టార్ అయిపోవడం అంటే నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఇప్పుడు నేను చూస్తాను. అండ్ ఆ మనిషి ఓబా ఫేమీ అన్నట్టు అక్కడ పాల్ హేమన్ చెప్పిండు. అండ్ పాల్ హేమన్ ఏమని చెప్పిండు అంటే, నేను నా లైఫ్లో నేను చాలామంది చూసి నాకు తెలుసు నీలాంటి వాళ్ళు ఎలా అంటే చాలా వైలెంట్గా ఉంటారు. అందుకే నేను అక్కడ రింగ్లో రాకుండా ఇక్కడే స్క్రీన్ సైడ్ ఇలా పడి ఇక్కడ నేను మాట్లాడతాను అని పాల్ హేమన్ చెప్పిండు. అండ్ పాల్ ఏమని చెప్పిండు, నువ్వు చాలా ఫాస్ట్గా గ్రో అయిపోయినావు కదా ఇక్కడ, బట్ ఇప్పుడు నువ్వు ఎంత ఫాస్ట్గా గ్రో అయినావు అంత ఫాస్ట్గానే సూప్లెక్స్ సిటీతో ఇచ్చి పడేస్తాడు, ఎఫ్ఐతో నీకు తొక్కేస్తాడు బ్రాక్ లెస్నర్ ఈ రసల్ మేనియాలో. కానీ భయపడేకు ఓబా ఫేమీ, దాని తర్వాత నీకోసం నా డోర్స్ ఎప్పటికీ ఓపెన్ ఉంటాయని ఈ టైప్లో మన పాల్ హేమన్ వార్నింగ్ ఇచ్చేసిండు. కానీ ఓబా ఫేమీ ఏమేమి చెప్పిండు అంటే అక్కడ క్లియర్గా చెప్పేసిండు, నేను అక్కడ వచ్చి నీకు చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తుండే, ఆ ర్యామ్ సైడ్ వచ్చి నేను కొట్టేస్తుండే, బట్ నేను ఎంత కష్టపడి నన్ను నేను ఆపుతున్నా నాకే తెలుసా అని అక్కడ ఓబా ఫేమీ చెప్పినప్పుడు ఫ్యాన్స్ అందరూ కొట్టేసేయి పాల్ హేమన్కి ఇచ్చి పడే అని చెప్పినప్పుడు ఓబా ఫేమీ ఏమేమి చెప్పిండంటే, కొట్టొచ్చు నేను కొట్టేస్తాను పాల్ హేమన్కి, కానీ అంటే ఫిజికల్గా పెయిన్ వస్తుందేమో పాల్ హేమన్కి, కానీ అదే ఈ రసల్ మేనియాలో నేను ద బీస్ట్కి చాలా భయంకరంగా కొట్టి ఓడిపించేస్తే వీళ్ళు మొత్తంకి ఖతం అయిపోతారు. అండ్ అంతేకాదు పాల్ హేమన్, మీరు ఒక 2 months బ్యాక్ ఇక్కడ వచ్చి పెద్ద ఒక ఓపెన్ ఛాలెంజే పెట్టేసినారు. మాత్రం ఆలోచించకుండా, అంటే ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఎవరు ఆన్సర్ ఇస్తారని అసలు ఆలోచించకుండా మీరు ఓపెన్ ఛాలెంజ్ పెట్టేసినారు. ఎందుకంటే 25 సంవత్సరాలు ఎవరు అంత ఏం కొట్టలేకపోయినారు బ్రాక్ లెస్నర్కి అని మీరు ఈ టైప్లో ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు అంత సినిమా లేదు. బ్రాక్ లెస్నర్ది 25 సంవత్సరాలది హిస్టరీ, బట్ నాది ఓన్లీ 4 వారాలది. అండ్ నేను బ్రాక్ లెస్నర్కి చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను. అండ్ నీకు తెలుసు పాల్ హేమన్, నీకు ఎక్కడనో తెలుసు, అందుకనే కదా నువ్వు ఇక్కడ రింగ్లో వచ్చి లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు పాల్ హేమన్ అండ్ బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమీతో భయపడుతున్నాడని ఈ మాట నువ్వు చెప్పలేకపోతున్నావు పాల్ హేమన్. బ్రాక్ లెస్నర్ భయపడుతున్నాడని. అండ్ అంతేకాదు నీకు తెలుసు నాకు తెలుసు నేను చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను బ్రాక్ లెస్నర్కి అని వార్నింగ్ ఇచ్చేసిండు బాస్. ఓబా ఫేమీ ఫుల్ కాన్ఫిడెంట్లో కనిపిస్తుండు. ఓబా ఫేమీ ఈ రసల్ మేనియాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి చాలా భయంకరంగా కొట్టేస్తాడంట.
సో చూద్దాం బాస్. ఇప్పుడు మీరేమంటారు ఒక్కసారి చెప్పండి, మీ ప్రిడిక్షన్ ఏందో. అసలు ఈ ఒబాఫేమి వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుందో ఒక్కసారి కామెంట్లో చెప్పండి బాస్. నెక్స్ట్ మనకి మన డ్రాగన్ లీ అండ్ జీవాన్ ఎవన్స్ వర్సెస్ రూసఫ్ అండ్ మన జేడి మధ్యలో మ్యాచ్, ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ మన డ్రాగన్ లీ అండ్ జీవాన్ ఎవన్స్ గెలిచినారు. కానీ దాని తర్వాత రూసఫ్ ఇక అందరి పైన అటాక్ చేసిండు బాస్. అంటే వీళ్ళు ఒక మ్యాచ్ ఉంది కదా, ఒక ల్యాడర్ మ్యాచ్. సో ఆ అపోనెంట్స్ అందరు అక్కడ వచ్చేసినారు. లైక్ మన లెజెండ్ రెమిస్టేరియో వచ్చిండు అక్కడ. రూసఫ్ రెమిస్టేరియోకి ఇచ్చి పడేసిండు. పెంటాబ్ వచ్చిండు, పెంటా పైన పెట్టేసాడు అనమాట. అంటే ఇక్కడ మొత్తం బ్రాల్లో అప్పర్ హ్యాండ్ రూసఫ్దే ఉండే. సో మ్యాచ్లో ల్యాడర్ మ్యాచ్లో చూడాలి ఎవరు గెలుస్తారు. బట్ ప్రజెంట్ కోసం అయితే ఇక్కడ రూసఫ్ ఒక్కడే అందరికీ ఇచ్చి పడేసిండు బాస్. నెక్స్ట్ మన రా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే, రా మెయిన్ ఈవెంట్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. అండ్ రోమన్ రేన్స్ అక్కడ రింగ్లో రాగానే ఫ్యాన్స్ అందరూ రోమన్ రేన్స్ అని అక్కడ పాట పాడినారు. అండ్ రోమన్ రేన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పిండు. సో ఫ్యాన్స్ అందరు ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్. కానీ అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది సీఎం పంక్ది. సో సీఎం పంక్ అక్కడ స్క్రీన్ సైడ్ ర్యామ్ సైడ్ వస్తామని చూస్తే అక్కడ క్రౌడ్లోకి వెళ్ళి వచ్చిండు. సో క్రౌడ్లోకి వెళ్ళి అక్కడ వచ్చి కామెంట్ టేబుల్ పైన నిలబడ్డాడు. అండ్ సీఎం పంక్ ఏమని చెప్పిండు అంటే, చూడు రోమన్ రేన్స్, ఇప్పుడు నేను కొన్ని నిజాలు చెప్పబోతున్నాను. అండ్ ఒకవేళ అది నీకు అబద్ధం అనిపిస్తే నువ్వు చెప్పొచ్చు, నువ్వు నాకు ఆపొచ్చు అని చెప్పిండు. చెప్పంగానే రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు అంటే, నీకు ఆపనికి నాకు మైక్ అవసరం లేదు, అంటే నువ్వు రింగ్లో వచ్చి నేను ఏ టైప్లో ఆపుతానో నువ్వు చూడని చెప్పిండు రోమన్ రేన్స్. కానీ రింగ్లో వచ్చే ముందు అక్కడ రింగ్ ఏప్రిల్ సైడ్ ఇళ్ళపడి మన సీఎం పంక్ చాలా క్లియర్లీ కొన్ని నిజాలు చెప్పిండు బాస్. ఎస్, ఈరోజు మనం చెప్పొచ్చు సీఎం పంక్ మొత్తం నిజం చెప్పిండని. అండ్ ఏమేమి ఫ్యాక్ట్ ఉందో, ఏమేమి నిజాలు ఉన్నాయో అది చాలా క్లియర్లీ అక్కడ సీఎం పంక్ చెప్పిన. అంటే లాస్ట్ వీక్ ఈ రోజు కొన్ని వారాల నుంచి ఇష్టమైనట్టు వాగడం, అది చేయడం, ఇదంతా కాకుండా, ఇదంతా తమాషాలు కాకుండా ఫ్యాక్ట్ మాట్లాడుకున్నారు వీళ్ళు. లైక్ రోమన్ రేన్స్ కొంచెం నిజం చెప్పిండు, సీఎం పంక్ కాడ కొన్ని నిజాలు చెప్పిండు, నిజం చెప్పిండు అన్నమాట. సో సీఎం పంక్ అక్కడ ఏమేమి చెప్పిండు అంటే, రోమన్ రేన్స్ నువ్వంటే నాకు చాలా అంటే చాలా హేట్. ఎస్, ఇది నిజం. నువ్వంటే చాలా చాలా హేట్. ఎందుకంటే ఎక్కడనో అంటే నా మనసులో ఒక జెలస్ ఉందన్నమాట. ఎందుకంటే చూడు రోమన్ రేన్స్, ఇదంతా నా చిన్నప్పటి నుంచి డ్రీము. ఇదంతా నువ్వు చూసావు, ఇదంతా నా చిన్నప్పటి నుంచి డ్రీము. అండ్ ఇదంతా మొత్తం నీ చేతుల్లో వచ్చేసింది ఒకటేసారి. అందుకే నాకు నువ్వు అంటే ఒక హేట్. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్, నువ్వు 1316 డేస్ వరకు నువ్వు ఛాంపియన్ ఉన్నావు. 13-16 డేస్ నువ్వు ఛాంపియన్లో ఉన్నావు. అండ్ నువ్వు ఆ లెవెల్ రానికి, అన్ని డేస్ నువ్వు ఛాంపియన్ ఉండడానికి చాలా కష్టపడ్డావు ఆ గ్రేట్ లెవెల్లో రానికి. సో అందుకనే నాకు హేట్ అనే మాట, ఆ నంబర్ 1316 డేస్, ఆ నంబర్ అంటే నాకు హేట్ అయిపోయింది. ఎందుకంటే ఈ మొత్తం ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో హిస్టరీలో ఎవరైనా సరే ఎలా చేసిండు అని అడగరు, ఎంత చేసిండు, ఎంత చేసినారు అదే చూస్తారు, అదే అడుగుతారు. సో అందుకనే ఈ నంబర్ అంటేనే, ఈ 13-16 డేస్ అంటేనే నాకు ఒక హేట్ అయిపోయింది. అండ్ ఇంకొక హేట్ బి ఉంది. అండ్ అది ఏంటంటే, నువ్వు ఈ రసల్ మేనియాస్లో చాలాసారి నువ్వు మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేసిన చూడు, నిజంగా అది చూసినా నాకు చాలా అంటే చాలా హేట్ అయిపోతుంది. చాలా 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 హేట్. చెప్పు రోమన్ రేన్స్, నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా? చెప్పు. అండ్ నిజం చెప్పాలంటే నేను చూసి నేను హేట్ చేస్తాను చూడు, అంటే నీకోసం నా మనసులో ఒక జెలసీ వచ్చింది చూడు. నిజంగా ఈ బాధను చూసినా నాకు ఇంకా హేట్ అనిపిస్తుంది. అంటే నేనేంది అంటే నేను చూసి నేను ఇంత జెలస్ అయిపోతున్నా, నేను ఏంది ఇంత కాలిపోతున్నా నేను చూసి, నేను ఎందుకు ఈ టైప్లో ఆలోచిస్తున్నాను, నేను ఎందుకు ఈ టైప్లో ఫీల్ అవుతున్నా అని నేను ఇంకా చాలా అంటే నాకు చాలా హేట్గా అనిపిస్తుంది. అండ్ అంతేకాదు
రోమన్ రేన్స్ వాళ్ళ డాడ్ గురించి అక్కడ మాట్లాడిండు, సీకా గురించి మాట్లాడి ఏమో చెప్పిండంటే నిజంగా అంటే డాడ్ సీకా చాలా గ్రేట్ హాల్ ఆఫ్ ఫేమర్, అంటే ఒక చాలా జబర్దస్త్ మనిషి, అండ్ నేను ఈ ఓల్డ్ టైమర్స్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను అండ్ నేను తప్పు చేసినాను. ఎస్, సీఎం పంక్ ఫైనలీ ఈరోజు ఒప్పుకుండు. నేను చెప్పినా కదా చాలా నిజాలు మాట్లాడిండు అక్కడ సీఎం పంక్ ఫైనల్ ఇక్కడ ఒప్పుకోండు అండ్ సీఎం పంక్ తప్పు చేసిండని అక్కడ సారీ బి చెప్పిండు. అంటే అలా డాడ్ గురించి మాట్లాడింది కదా, అంటే అలా డాడ్ పక్కన రోమన్ రేన్స్కి పాతి పెడతా అని చెప్పిండు కదా. సో ఆ మాట పైన సీఎం పంక్ ఈరోజు చాలా క్లియర్లీ నేను చేసిన తప్పు అని ఒప్పుకోండు అండ్ ఒక టైప్లో సారీ చెప్పేసిండు అక్కడ రోమన్ రేన్స్కి. అండ్ దాని తర్వాత ఇక మన సీఎం పంక్ రింగ్లో వచ్చేసిండు రోమన్ రేన్స్ ఫేస్ టు ఫేస్. అండ్ ఈ ఫ్యామిలీస్ గురించి మాట్లాడిందంటే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈలో చాలా రాయల్ ఫ్యామిలీస్ ఉన్నాయి అండ్ నేను ఎందుకు ఇలాంటి ఫ్యామిలీలో పుట్టలేదు అని నాకు నిజంగా అదన్నా నాకు చాలా హేట్, నేను ఎందుకు ఇలాంటి ఫ్యామిలీలో పుట్టలేదని. కానీ అక్కడ సీఎం పంక్ ఏమని చెప్పానంటే బట్ అయినా సరే నేను చాలా ఇంకల నుంచి వచ్చినాను, నేను చాలా కష్టపడి వచ్చినాను ఇండీ రెస్లింగ్స్తో, నేను అక్కడ ఇక్కడ చెప్పాలంటే ప్రతి నేను ఫైట్ చేసి వచ్చినాను, నేను సొంతంగా చాలా పేరు సంపాదించినాను అని అక్కడ సీఎం పంక్ చెప్పిండు. అండ్ అంతేకాదు సీఎం పంక్ ఏమని చెప్పానంటే నేను చాలా కష్టపడి నేనంటే నాకు ఎలాంటి ఫ్యామిలీ లేకుండే, బట్ నేను ఈ జనాలకి ఫ్యాన్స్కి నేను నా ఫ్యామిలీలా మార్చుకున్నాను, నేను చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడే ఈ ప్రో రెస్లింగ్కి నా ఫ్యామిలీని నేను మార్చుకున్నాను. అండ్ నిజం చెప్పాలంటే నాకు చాలా హేట్, అంటే నేను నీతో ఒక ఫస్ట్ టైం నా సింగిల్స్ మ్యాచ్ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో నేను ఫైట్ చేయబోతాను. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటా అంటే సీఎం పంక్ అంటే ఇప్పుడు అంటే చూడండి ఇప్పుడు ఇది ఫ్యాక్ట్ కదా, అంటే సీఎం పంక్ ఎప్పుడు ఒక అసలైన మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు, ఇది నిజము. అండ్ సీఎం పంక్ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక సింగిల్స్ మ్యాచ్లో ఒక మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతుండు రోమన్ రేన్స్తో. సో అంటే ఒక టైప్లో ఇంత టైం అయిపోయింది అన్నట్టు ఇది ఒక హేట్ ఉంది సీఎం పంక్ అని ఈ టైప్లో అక్కడ సీఎం పంక్ చెప్పిండు. అండ్ నేను ఏమైనా అబద్ధం చెప్తే రోమన్ రేన్స్ నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా నువ్వే చెప్పు అని చెప్పిండు. అండ్ లాస్ట్లో అక్కడ సీఎం పంక్ ఏమని చెప్పిండు అంటే ఈ రెసల్మేనియాలో నా నెత్తి మొత్తం ఇట్లా పలిపోయి ఉంటే మొత్తం బ్లడ్ ఉంటుంది, బట్ అయినా సరే నేను రింగ్లో ఇలా పడి ఉంటాను అండ్ అనౌన్స్ చేస్తారు. అండ్ ఏమైనా అనౌన్స్ చేస్తారంటే స్టిల్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ఇంకెవరు కాదు సీఎం పంక్ అని ఈ టైప్లో సీఎం పంక్ చెప్పంగానే రోమన్ రేన్స్ ఏమేమి చెప్పిండంటే చూడు సీఎం పంక్ నువ్వు మాట్లాడింది మొత్తం నిజమే, ఒక్కటి లాస్ట్లో తప్ప నువ్వు మొత్తం నిజం మాట్లాడినావు, కానీ లాస్ట్లో నువ్వు ఏమేమి చెప్పినాడు అది అబద్ధం. ఎందుకంటే చూడు సీఎం పంక్ నేను కొన్ని నిజాలు నీకు చెప్తాను, నువ్వన్నా నాకు హేట్ అండ్ నువ్వంటే నాకు ఎందుకు హేట్ అంటే సీఎం పంక్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ నీ పేరు చాంట్ చేస్తారు, నువ్వు ఒకప్పుడు లేనప్పుడు చాలా సంవత్సరాల కోసం ఈ ఫ్యాన్స్ నీ పేరు స్టిల్ అక్కడ చాంట్ చేసినారు. అండ్ నిజం చెప్పాలంటే ఒక టైం వచ్చినప్పుడు అంటే నేను ఈ కంపెనీకి వదిలేస్తాను అండ్ దాని తర్వాత 10 సంవత్సరాల కోసం ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ నా పేరు చాంట్ చేస్తే బాగానే ఉంటాయి, బట్ అంటే ఒక టైం చేస్తారా చేరా తెలియదు అంటే అక్కడ మాట్లాడిన. సో అందుకనే ఇదంటే హేట్ అని చెప్పిండు రోమన్ రేన్స్. అండ్ నువ్వు ఫ్యాన్స్తో ఒక మంచి కనెక్షన్ అంటే నీకు ఉంది అనమాట, అంటే ఆ కనెక్షన్ అంటే ఎవరు నీ దగ్గరికి వెళ్ళి తీసుకోలేరు. కానీ సీఎం పంక్ నువ్వు స్టార్ట్ చేసిన ఈ తమాషాకి మొత్తము ఈ సండే రెసల్మేనియాలో నేను ఎండ్ చేసి పడేస్తాను. ఎందుకంటే నువ్వు ఇందాక చెప్పినావు కదా ద స్టిల్ ఛాంపియన్ అని, సో స్టిల్ గిల్ కాదు ద న్యూ ఛాంపియన్ అని అనౌన్స్ అవుతుంది. ఎందుకంటే నేను ఈ రెసల్మేనియాలో ఇది మొత్తం అంటే నీకు ఖతం చేసి నువ్వు చేసిన తమాషాకి నేను ఖతం చేసి నేను గెలుస్తాను అండ్ మళ్ళొకసారి అంటే ఒక చివరస్ లెవెల్లో వెళ్ళిపోతాను. అండ్ అంతేకాదు దాని తర్వాత ఈ ఫ్యాన్స్ అంటే ఈ మొత్తం వరల్డ్ అండ్ నువ్వు నన్ను ఎక్నాలెడ్జ్ చేస్తారని రోమన్ రేన్స్ చెప్పిండు బాస్. అంటే రోమన్ రేన్స్ స్టిల్ గిల్ కాదు న్యూ అని వినపడుతుంది అండ్ న్యూ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అవుతాడని ఈ టైప్లో అక్కడ రోమన్ రేన్స్ చెప్పేసిండు బాస్. అండ్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. ఓపెన్ చెప్పాలంటే రా కొంచెం బాగానే ఉండే,
కానీ మరి ఆ లెవెల్లో కాదు. ఎందుకంటే రసల్ మేనియా కంటే ముందు లాస్ట్ రా అంటే అది ఎట్లుండాలంటే నెక్స్ట్ లెవెల్లో, అంటే చాలా అంటే చాలా కిరాక్గా ఉండాలి. బట్ బ్రాల్స్ అంటారా, అంత బ్రాల్స్ ఏం చూపించలేదు. రోమన్ రైన్స్ సీఎం పంక్ మధ్యలో సింపుల్గా ఒక సెగ్మెంట్ చూపించి మొత్తం నిజాలే చూపించేసినారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రకారం ఈ రా ఒక యావరేజా లేదా బాగానే ఉండనా? ఒకసారి మీరు కామెంట్ చెప్పండి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మీరు డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారంటే మీకు తెలిసి ఉంటుంది. రసల్ మేనియా కంటే ముందు కాకపోయే లాస్ట్ షో అది రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే, అండ్ రసల్ మేనియా తర్వాత కాకపోయే ఫస్ట్ రా షో అండ్ ఫస్ట్ స్మాక్ డౌన్ షో అంటే మన డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో చాలా డిఫరెంట్ లెవెల్గా ఉంటాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ షోస్ ఉంటాయి. సో అది ఆలోచించే మీరు కామెంట్ చేయండి. ఈ రా షో మీకు నిజంగా ఆ లెవెల్లో కనిపించిందా, అట్లా అనిపించిందా లేదా ఒకసారి కామెంట్లో చెప్పండి బాస్. ఓకే, సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.